హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్. మనము ఇది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనుకున్నాం కదా. ఈ బుక్ రాసిన వారు డాక్టర్ బ్రియాన్. అమెరికాలో ఒక గొప్ప పరిశోధన శాస్త్రవేత్త, వైద్యుడు, సైకలాజికల్ గా కూడా వైద్యుడు, హిప్నాటిజం లో చాలా గ్రేట్ గా వర్క్ చేసిన అతను. ఎన్నో బుక్స్ రాశారనమాట. ఆయన చేసిన ఒక ట్రీట్మెంట్, ఒకరు పేషెంట్ గా తన దగ్గరికి వస్తే తను ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఎటువంటి ఆయనకు విచిత్రము ఆశ్చర్యము కూడా అలాంటి విషయాలు కనిపెట్టాడనమాట. తనకి తెలిసాయి, తనకు అది ప్రపంచంలో ఆల్రెడీ ఉంది సృష్టిలో, కానీ తనకి తెలియచేయబడ్డాయి. ఎంత బాగా తెలియచేయబడ్డాయంటే రకరకాలుగా పరిశోధన చేస్తాడు. తనకు ఒక్కొక్క విషయం ఆమె ట్రీట్మెంట్ లో తెలుస్తూ ఉంటే ఇంకా నాలో ఈ నమ్మకం కలగట్లేదు, నేనే నమ్ముతున్నాను. ఎందుకంటే ఇతను మతస్థుడు, క్రిస్టియన్ మతస్థుడు. వాళ్ళ మత సాంప్రదాయాల ప్రకారం తన నమ్మకాలు ఉంటాయి. ఎవరికైనా అంతే కదా, మనం ఎక్కడ పుట్టాము, ఏ ప్లేస్ లో ఉన్నాము, దాన్ని బట్టి మన పద్ధతులు కానీ సాంప్రదాయాలు కానీ ఉంటూ ఉంటాయి. కాబట్టి తను ప్యూర్ గా సాంప్రదాయకంగా క్రిస్టియన్ మతం ఏదైతే చెబుతుందో అదే నమ్ముతాడు. అలాంటి వాడు కాబట్టి తనకి ఈ పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు వస్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో పూర్తి ఆపోజిట్ గా ఉన్నాయి. ఒకవైపు తనలోని వైద్యుడు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, అవునా, ఇదేలాగా అదేలాగా అని. ఇంకొక వైపు తన మతం అంటే క్రిస్టియన్ మతంలో ఇలా ఉంటుంది కాబట్టి అలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంకొక వైపు వచ్చేవి క్యాథరిన్ పేషెంట్ పేరు, వచ్చే ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితమైన నిజాలుగా తెలుస్తూ ఉంటాయి. ఇది వాస్తవం అని ఎన్నో రకాలు, ఈయనకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంటది, ఇమ్మీడియట్ గా దానికి నిరూపణ అవుతా ఉంటది అనమాట. అలా రకరకాల ఇన్స్టెన్సెస్ ఆమె యొక్క ఇతర జన్మల ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఎన్నో జన్మలు తీసుకుంది, చాలా జన్మలలో కష్టతరమైన జన్మలే ఎక్కువగా తీసుకుంది. ఇబ్బంది పడేటట్టుగా, చనిపోయేటప్పుడు ఒకటో రెండో జన్మలు మాత్రమే నార్మల్ గా ఉన్నాయి. మిగతా జన్మలన్నీ కూడా ఒక బాధతో ఆమె ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక దగ్గరికి వెళ్ళడము, వెళ్ళడం కూడా కొన్నిసార్లు ఎలా జరిగిందంటే నెక్స్ట్ శరీరాన్ని వెంటనే తీసుకోవడము, కొన్నిసార్లు మధ్యలో గ్యాప్ తీసుకుంది, అంటే కాంతి లోకంలో ఉండిపోయింది. గ్యాప్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఆత్మ అనేది ఒక కాంతి రూపాన్ని, ఒక లైట్ రూపాన్ని ధరించి శరీరం ఉండదు అక్కడ, ఆ కాంతి లోకంలో ఉంటది. కావలసినన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటది. ఎప్పుడైతే నేను ఇంకొక జన్మకు రెడీ అని అనుకుంటామో అప్పుడు మనకు ఏదైతే ప్లాన్ ఉందో, నెక్స్ట్ జన్మలో నేనేమైతే నేర్చుకోవాలనుకుంటున్నానో దానికి సరి అయిన శరీరాన్ని, ఆడ శరీరమా మగ శరీరమా, ఒకవేళ మనుష్య శరీరం తీసుకుంటే అన్ని కాళ్ళు చేతులు ముక్కు మూతి అన్ని రైట్ గా ఉండాలా, ఏమైనా ఇబ్బందులు పెట్టుకోవాలా అన్ని డిసైడ్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ని బట్టి ఏ ప్రదేశంలో ఉండాలి, నేను భారతదేశంలో పుడితే నాకు సరి అయిన ప్లానా, అమెరికాలో పుడితేనా, రష్యాలో పుడితేనా, ఎక్కడ పుట్టాలి నేను, అవన్నీ డిసైడ్ చేసుకుని వాళ్ళు ఆ పరిస్థితులు వాళ్ళకు అనుకూలించగానే ఇంకొక జన్మ తీసుకుని కిందకు వస్తూ ఉంటారనమాట. సో ఇది క్లుప్తంగా మనకి ఇప్పటి వరకు జరిగింది. లాస్ట్ వీక్ మనం ఒక పెద్ద పారాగ్రాఫ్ ఉంది అని చెప్పేసి అక్కడ స్టాప్ చేసాము. దానికి ముందర ఉన్న మనం ఆల్రెడీ చదువుకున్న చిన్న పారాగ్రాఫ్ ఒకసారి చదువుతాను. క్యాథరిన్ ఉంటోంది ఓ సామాన్య నిబద్ధత నిజాయితీ ఉన్న మనిషిగాని, అంటే తను చక్కటి నిబద్ధత నిజాయితీ ఉన్న మనిషిగా ఉంటుందట. ఆమె పెద్ద విద్యావంతురాలు కాదు. ఆమె విషయాలను కల్పించి చెప్పగలగడం అసాధ్యం. విశేషాలను, చారిత్రక సంఘటనలను, వర్ణనలను, కవితలను ఆమె కల్పించి చెబుతుంది అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే ఆమె కూడా క్రిస్టియన్ మతస్థురాలు. ఈయన ఎలాగైతే తన మతాన్ని నమ్ముతాడో ఆమె అలాగే నమ్ముతుంది. పోనీ అన్ని కల్పించి పుట్టించి అప్పటికప్పుడు ఊహించి చెబుతుందా అంటే అంత గొప్ప విద్యావేత్తరాలు కాదు. అవన్నీ ఊహించి చెప్పగలిగే అంత జ్ఞానం ఆమెలో లేదు. సాధారణమైన మనిషి కాబట్టి యోగ నిద్రలో ఆమె ఏవైతే చెబుతుందో అవి కరెక్టే. ఆమె ఈ శరీరం త్రూ చెబుతున్నది కాదు, ఆమె గుండా వేరే మాస్టర్స్ చెప్పిస్తున్నారు అనేది జూడిగా తెలుసుకుంటున్నాడు అనమాట. మళ్ళీ ఒక్కసారి మనకు చెప్తున్నారు. ఒక మానసిక శాస్త్రజ్ఞుణ్ణి, వైద్యుణ్ణి అయి ఉన్న నాకు ఆమె అచేతన మానసంలో నుంచి, అంటే సబ్ కాన్షియస్ లేదా అన్కాన్షియస్ అనుకోండి, అన్కాన్షియస్ అంటే కంప్లీట్ మళ్ళీ డిఫరెంట్ మీనింగ్ అయిపోతుంది, సబ్ కాన్షియస్ అనుకోండి, అచేతన మానసంలోంచి ఆ విషయాలన్నీ వెలువడుతున్నాయన్న నిశ్చిత అభిప్రాయం నాకు కలుగుతుంది. నిస్సందేహంగా అలాగే అనిపిస్తోంది. క్యాథరిన్ ఒక మహానటి అయి ఉన్నా కూడా, పెద్ద గ్రేట్ యాక్ట్రెస్ అయి ఉన్నా కూడా ఇటువంటి సంఘటనల గురించి అంతగా ఊహించి చెప్పలేదేమో.
ఇప్పుడు యాక్టర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ కథలు రాసేవాళ్ళు వీళ్ళందరూ ఊహిస్తారు కదా! ఒక స్టోరీ రాసేటప్పుడు వాళ్ళు ఊహించుకుని ఆ ఊహాజ్ఞానం ప్రకారం రాస్తారు. పోనీ క్యాథరిన్ అలాంటి కేటగిరీ అంటే లేదు. ఆమెకంత అంత గొప్ప నటేం కాదు. ఆమెకేం అలాంటి జ్ఞానాలు, స్కిల్స్ అలా కూడా లేవు. ఆమె చెబుతున్న జ్ఞానం ఏదైతే ఉందో మహానిర్దిష్టంగా ఉంది. ఆమె సామర్థ్యానికి అతీతంగా. అంటే ఆమెకి ఏవైతే క్యాపబిలిటీస్ ఉన్నాయో దానికి కంప్లీట్ డిఫరెంట్‌గా. అతీతంగా అంటే అందకుండా, ఊహకు అందకుండా అన్నట్టుగా తీసుకోవచ్చు మనం ఇక్కడ. అతీతంగా అంటే. తర్వాత నేను అంటే డాక్టర్ గారు. నేను చికిత్సా లక్ష్యంతో కేథరిన్ గత జన్మల్ని అధ్యయనం చేయాలని ఆలోచన చేశాను. ఈ నవ్య పదంలోకి మేము అడుగుడిన తర్వాత మహానాటకీయ వేగంతో ఆమె స్వాస్థ్యత అభివృద్ధి చేకూరుతుంది. ఔషధాల వినిమయం ఉండకుండా అంటే మందులు వాడకుండానే చాలా ఫాస్ట్ గా ఆమెకు స్వస్థత చేకూరుతుంది. ఈ వైద్య రీతిలో స్వస్థత చేకూర్చే మహాబలీయమైన ఏదో శక్తి ఉన్నది. ఇప్పుడు ఆయన ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ట్రీట్మెంట్ పేరు హిప్నాటిజం. హిప్నాటిజం అంటే జనరల్ గా సైంటిఫిక్ ట్రీట్మెంట్ మనకు తెలిసినంత ప్రకారం. కానీ ఈయన ఏమంటున్నారంటే ఆ ట్రీట్మెంట్ లో కూడా ఏదో ఒక బలీయమైన శక్తి ఉన్నది. ఏదో ఒక అంటే ఆయనకు తెలీదు అదేంటి అన్నది. కానీ ఉన్నది అని మాత్రం అర్థమవుతుంది. సామాన్య నవీన ఔషధాల వినియోగం వల్ల ఏర్పడే స్వస్థత కంటే మహా ఎక్కువైన స్వస్థత సాంప్రదాయక శక్తి. మనం లాస్ట్ క్లాస్ లో ఇది చదువుకున్నాం కొంచెం వరకు. ఏంటంటే మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే స్వస్థత కన్నా కూడా ఇంకా ఎక్కువగా స్వస్థత నీకు ఇచ్చే శక్తి అన్నమాట. ఆ అతీతమైన శక్తి ఏదైతే ఉందో, ఊహకందని శక్తి ఏదైతే ఉందో. ఈ పద్ధతిలో స్వస్థత చేకూర్చబడుతున్న రోగి తన గతపు జ్ఞాపకాలను పునఃస్మృతిలోకి తెచ్చుకోవడంతో పాటు అత్యంత బాధాకరమైన బలీయమైన వ్యధానుభవాలను మన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేసే, మన శరీరానికి, మనస్సుకు, అహంకారానికి మహాదుర్గతి పట్టించేసే దైనందిన అవమానాలను, వ్యధలను మళ్ళీ పునరనుభవిస్తూ ఉపశమనాన్ని పొందుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఏమంటున్నారు అంటే ఈ పద్ధతిలో ఏంటి అంటే ఆ గత జన్మలలోకి వెళ్ళిపోయి జనరల్ గా సంతోషకరమైనవి అయితే ఎవరు డాక్టర్ దగ్గరికి రారు. నాకు ఎక్కువగా సంతోషపడే రోగం ఉంది, నన్ను ట్రీట్ చేయండి అని ఎవరు చెప్పరు. దేనికి వస్తారు? బాధ అనేది రోగం కింద తీసుకుంటారు, సంతోషాన్ని ఎవరము రోగం కింద తీసుకోము. కాబట్టి అస్వస్థత ఏర్పడినప్పుడు మామూలుగా ఏంటి అంటే గత జన్మలలోకి వెళ్ళి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు, బాధాకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని పునఃస్మృతిలోకి తెచ్చుకోవడం, గుర్తుకు తెచ్చుకోవడంతో పాటుగా అత్యంత బాధాకరమైన బలీయమైన ఆ బాధను పంచే అనుభవాలని వాటన్నింటిని కూడా మళ్ళీ పునరనుభవిస్తూ అప్పుడు ఉపశమనం పొందుతారు. ఎందుకంటే ఆ పునరనుభవించినప్పుడు వాళ్లకు దానికి సంబంధించిన జ్ఞానం అందజేయబడుతుంది. ఇది ఆల్రెడీ జరిగిపోయింది, కానీ అందులో నుంచి నేను బయటపడలేదు, కావలసిన జ్ఞానాన్ని తీసుకోలేదు, కాబట్టి ఇంకా కూడా ఆ బాధను అనుభవిస్తున్నాను. ఇన్ని జన్మలైనా కూడా నేను ఆ బాధకు సంబంధించిన జ్ఞానం నేను తెలుసుకున్నాను అనుకో, ఇంకా నాకు పని లేదు, అయిపోయింది. అది ఎన్ని జన్మల క్రితందైనా ఆ బాధకు సంబంధించింది ఏదైతే ఉందో జ్ఞానము తెలుసుకోగానే ఫుల్ స్టాప్, ఆ గ్రేడ్ అయిపోయినట్టే, ఇంకా మనల్ని బాధించదు. అర్థం కాలేదండి మీరు చెప్పింది. అంటే ఆల్రెడీ వాళ్ళ కర్మ ప్రకారం ఆ బాధను అనుభవించేశారు, కానీ జ్ఞానం తీసుకోలేదు కాబట్టి అది పోనట్టే లెక్కనా? పోనట్టే లెక్క. బాధ తీసుకోవడం ఒక్కటే కాదు, మీకు ఏదైతే జ్ఞానం తీసుకోవడం అంటే ఏంటంటే యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కష్టం వచ్చింది, పెయిన్ వచ్చింది, అంటే ఇక్కడ జ్ఞానం తీసుకోవడం అంటే ఏంటి? జ్ఞానం తీసుకోవడం అంటే ఇందులో ఉంది ఒక ఎగ్జాంపుల్ ఏంటి, అదే ఇప్పుడు మీ కర్మ రూపంలో కూడా చెప్పాలనుకున్నాను ఈ పాయింట్ ని. ఏంటి అంటే ఒకటి ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ వాళ్ళ తండ్రి గారి గురించి మనకు చెప్పారు ప్రీవియస్ చాప్టర్స్ లో. ఏమని? ఆయన అంటే చాలా అసహ్యం, తండ్రి అయినా సరే కానీ ఆయన చేసిన విధానాలు, ఇబ్బంది పెట్టిన విధానాలు డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ ఈమె గత జన్మలలోకి వెళ్ళినప్పుడు ఒక దగ్గర ఫ్లాష్ అవుతది. ఏమనంటే బహుశా ఆయనకు కూడా ఏదైనా రీజన్ ఉండి ఉంటది మమ్మల్ని అలా ట్రీట్ చేయడానికి. అంటే ఆయన మామూలుగా అది జ్ఞానం అక్కడ. ఆ రీజన్ ఏంటో ఇంకా మనకు రాలేదు, ఇంతవరకు చెప్పలేదు, ముందరే చెబుతారేమో. జ్ఞానం అంటే ఉంటది.
ఓకే. అర్థం చేసుకోవడం. అంతే అర్థం కదండి? చేసుకోవడం. లేదు. ఇప్పుడు స్టూవర్ట్ ఉన్నాడు. ఈమె యొక్క ప్రియుడు ప్రస్తుతం రైట్? అదే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న అతను స్టూవర్ట్. అతని మీద ఇప్పటికి కూడా కోపం ఉంది. అతనేంటో ఇంకేం తెలియలేదు. కానీ అతను గత కొన్ని జన్మలలో అతను ఈమెతో ట్రావెల్ చేశాడు. ఒక దగ్గర గొంతు పట్టి కోసేశాడు. అంటే యుద్ధంలో అన్నమాట. ఆయన ఒక బార్డర్‌లో ఉన్నాడు. ఈమె ఒక బార్డర్‌లో ఉంది. వెనకాల నిల్చొని గొంతు మీద కోసేస్తాడు. రఫ్‌గా కోసేస్తాడు. ఎవరు అని చూస్తే స్టూవర్ట్ అతను. ఓహ్! ఓకే. స్టూవర్ట్. అదే ఇప్పటి వరకే ఉంది. అది ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వైరం ఏదైతే ఉందో, ఎక్కడ స్టార్ట్ అయ్యిందో అది అక్కడ పూర్తయిపోవాలన్నమాట. ఒక సర్కిల్ లాగా. ఇప్పుడు ఇంటి నుంచి బయటికెళ్తాము, మళ్ళీ ఇంటికొస్తాము. అప్పుడే మన ప్రయాణం పూర్తయింది అని చెప్తాము. ఇప్పుడు ఆ కర్మ ఎవరితో స్టార్ట్ అయింది? ఈమెతో స్టార్ట్ అయిందనుకోండి, మళ్ళీ ఈమె దానికి సంబంధించిన జ్ఞానం నేర్చుకుని ఆయనని వదిలేసినప్పుడు, ఆయనని ఇన్ ద సెన్స్ ఆ ఆత్మని క్షమించి పెట్టేసినప్పుడు బయటపడతారనమాట. అంటే చెప్తాను. ఒక మెడిటేషన్ క్లాస్‌లో ఒక టీచర్, నేనున్న క్లాస్‌లోనే జరిగింది. ఒక టీచర్ ఏమన్నారంటే, చాలా బాగా చెప్తున్నారు ఆయన. బాగా చెప్తున్నప్పుడు, "మీ రుణం అస్సలు తీర్చుకోలేం సార్. చాలా బాగా చెప్పారు" అన్నట్టుగా మనం అంటాం కదా! క్యాజువల్ డైలాగ్ ఒకటి. అవును. ఏం యాహ్! చేసినా, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేమండి అంటే, ఏంటండి మీ రుణం తీర్చుకోవడానికి నన్ను మళ్ళీ జన్మ ఎత్తమంటున్నారా? ఆ రుణం పెట్టుకోకండి అని చెప్పేసి చెప్తాడు. ఎందుకంటే, ఆయన ఓకే. పరంగా ఆయనంతా కంప్లీట్ చేసేసుకున్నాడు అన్ని గ్రేడ్‌లు అనుకుందాం. ఆ! కానీ హ్మ్. ఈమె ఖాతాలో ఆయనకు పుణ్యం అకౌంట్ ఉంది. హుహు. ఈమె ఓకే. తీర్చాలి. ఈ రుణం ఈమె తీర్చాలి. ఆయన లేనిది ఎలా తీరుస్తది? ఈమె గురించి ఆయన జన్మ తీసుకోవాలి. అవును. మరి ఇది ఈమె ఎలా కట్ అప్పు చేయాలి ఇది? ఎలా కట్ ఇది? చేయాలి అంటే, ఆ రుణం అందుకే ఆయన నాకొద్దు అని చెప్పాడు. ఇది రుణం కాదు. నేను నీకేమి ఇవ్వట్లేదు. నాకసలు సంబంధం లేదు. నేనేదైతే చెప్తున్నానో మాస్టర్స్ నా త్రూ చెప్పిస్తున్నారు. నేనేదైతే నీకు ఓహ్! మంచి చేస్తున్నానో భగవంతుడు నా త్రూ, నాకు సంబంధమే లేదు. ఓకే. అందుకే ఓహ్! మన పురాణాలలో కానీ, ఇక్కడ గాని సర్వం కృష్ణార్పణమస్తు, సర్వం శివార్పణమస్తు ఏదో ఒక దేవుడి పేరు చెప్తూ వాళ్ళకి అంకితం చేసేస్తారు. యాహ్! యాహ్! అవును. దట్స్ ఎ లాస్ట్‌లో కదండీ! బ్యూటిఫుల్ డైలాగ్. మనకు సౌజన్య గారు కూడా భగవద్గీత శ్లోకాలు చెప్పేటప్పుడు మీరు గమనిస్తే సర్వం కృష్ణార్పణమస్తు అంటారావిడ. అంటారు. అవును. తను కూడా చెప్తారు. అంటే ఓకే. తను ఇదే ఏదైతే రీజన్. చెప్పారో అందులో తప్పు ఉండొచ్చు, రైట్ ఉండొచ్చు. మన ఉండొచ్చు. జ్ఞానాన్ని బట్టి మనం చెప్తూ ఉంటాము. ఒక విశ్లేషణ చెప్పేటప్పుడు తప్పని ఏమి ఉండదు. కానీ అది ఒక్కొక్కరికి అప్లికబుల్ చేసుకునేటప్పుడు రైట్ వేలో వెళ్ళకపోవచ్చు. యాహ్! మరప్పుడు ఓకే. వాళ్ళని తప్పు గైడ్ చేసినది నాకే పడుతుంది కదా! నా కర్మ అకౌంట్‌లోకే వస్తుంది కదా! నా మీద అవును. నమ్మకంతో వాళ్ళు విన్నారు. కానీ అలా కాకుండా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. నాకు పాజిటివ్ అప్రిషియేషన్ వచ్చినా ఆయనకే ఇచ్చేస్తాను. తెలిసి తెలియక నేను తప్పు చేసినా ఆయన్నే టేక్ కేర్ చేస్తాడు. నాకు సంబంధం లేదు. సో, మీరు నేను టై అప్ అయ్యి ఉండం అప్పుడు. యాహ్! అవును. కరెక్ట్. అట్లనమాట. అందుకని కాంప్లెక్స్ కర్మలు అని కూడా ఇంకొకటి ఉంటుంది. కాంప్లెక్స్ కర్మలు అంటే వెజిటేరియనిజంతో మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. పత్రిజీ గారు చాలా 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 విషయాలలో ఇది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు. నేనేం తినను అనుకుందాం లెట్స్ సే. కానీ ఇంట్లో పిల్లలకు వండి పెడుతున్నాను నేను. నేను కర్మలో హ్మ్. భాగం పంచుకున్నట్టు. మా వాళ్ళు తినరు, నేను తినను. మా ఇంటికి చుట్టం వచ్చాడు. చుట్టాన్ని బాగా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ కొరకు నేను తీసుకొచ్చి పెడతాను. మీరే చేసుకోండి అంటాను. నేను తీసుకొచ్చాను. లేదు నేను తీసుకురాలే. వాళ్ళే తెచ్చుకున్నారు. నా చుట్టం కాబట్టి నేను డబ్బులు పే చేశాను. స్టిల్ నాకు భాగం ఉంది అందులో. మీరు చేసింది అందులో ఏం తప్పు లేదు. గెస్ట్‌ని మర్యాదగా చూసుకుంటున్నారు. ఈవెన్ ఆ మాంసపు కొట్టువాడు ఏదైతే వ్యాపార రీత్యా చేస్తున్నాడో అది కూడా కర్మలో భాగమని చెప్తాడు. మరి ఎలాగండి వాళ్ళకి ఆదాయం కావాలి కదా! కావాలని చేయట్లేదు. వాళ్ళేం నాన్ వెజిటేరియన్ తినరు కానీ మాంసం కొట్టు పెట్టుకున్నారు అంటే సర్వం కృష్ణార్పణమస్తు. నాతోని ఈ పని చేయిస్తున్నావు. నేను దీని నుంచి బయటికి రావాలనుకుంటున్నాను. కానీ ఈ శరీరాన్ని తీసుకున్నాను. ఒక భార్య, పిల్లలు ఉన్నారు. ఇంకొకటి చూపించు అని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడు అనుకుంటామో, మనం ఆ కొట్టు నుంచి బయటపడిపోతాం. ఆ మాంసం పని చేసినా కూడా అంటే దాన్ని ఇలా వాటెవర్ అది చేసినా కూడా ఏ పాపము అంటదు. ఉరి తీసేవాళ్ళలాగా ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎవరైతే యాహ్! కోట్లల్లో ఉరి తీస్తారో మరి వాడి జాబే అది. ఎంత పాపం తగలాలి? వాడేదో జ్ఞానం నేర్చుకోవాలి కాబట్టి ఆ వృత్తిని ఎంచుకున్నాడు ఈ లైఫ్‌లో. అది నేర్చుకునే వరకు వృత్తిలో ఉంటాడు. వాడు ధ్యానం చేసి, ఇది నేను ఏదో పూర్వజన్మ కర్మ వల్ల ఇక్కడికొచ్చాను. ఈ పని చేస్తున్నాను. భగవంతుడా! నేను నేర్చుకున్నాను. నాకు ఇంకొక ఉపాధిని కల్పించవయ్యా! ఇందులో నుంచి బయటపడతాను. అదైనా అనుకోవాలి. లేదా చేస్తున్న పని నాకు సంబంధం లేదు. చేస్తున్నది అతనే. నాకు సంబంధం లేదు అనుకున్నా కూడా ప్రాబ్లమ్ ఉండదన్నమాట.
అదే తీపియా ఏంటంటే అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళకి పాపం ఉండదేమో. కానీ వృత్తిని పర్సనల్ గా తీసుకున్నప్పుడు మళ్ళీ ఉంటుందమ్మా. ఇది నేనే చేస్తున్నాను ఏంటి అని బాధపడ్డాడు అనుకోండి, అప్పుడు ఆయనకు అంటుతుంది. అది ఎంతనో కొద్దిగైనా సరే ఆ ఇంటెన్షన్ బట్టి ఉంటది. కానీ నేను చేస్తున్నాను అని అనుకున్నప్పుడు మనకు అంటుకుంటది అనమాట కర్మ. నేను అనేది తీసేయాలి. అది వాళ్ళ వృత్తి అని కదా. కొంతమంది కొన్ని పనులకే పరిమితం అవుతారు కదా. అవును, అందుగురించి వృత్తి పరంగా చేయిస్తున్నాడు అంతే తప్పిస్తే మనం తీసుకోకూడదు. పర్సనల్ గా అది బాధ అయినా సంతోషమైనా ఆ క్రెడిట్ కానీ ఆ డెబిట్ కానీ మనం తీసుకోకూడదు అనమాట. నేను చెప్పడం చంపుతున్నాను అనేది ఆయనకు సంబంధం లేదు. ఇది వృత్తి చేయిస్తున్నాడు, ఇందులో చేస్తున్నాడు. ఈ 6గురికి ఇందులో భాగం అని చెప్పారు. ఆ, ఆ, అన్నవాడికి, చంపిన వాడికి, అమ్మిన వాడికి, కొన్నవాడికి, వండిన వాడికి, తిన్నవాడికి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే నేను అన్నది కూడా, మీరు అదే చదువుతున్నారు. 6గురికి ఉంటుంది. కానీ మనకు ఆటోమేటిక్ గా వస్తుంది. పాపం అమ్మేవాడు వాడికి ఏదో సంపాదన లేకనే కదా అలాంటి వృత్తిని ఎంచుకున్నాడు. మరి ఆ వృత్తి కాకుండా ఇంకొకటి ఇవ్వాల్సిన బాధ్యత అయింది, పైన ఆయనది. కానీ ఆయన ఇవ్వాలి అంటే ఇతను ముందు రెడీగా ఉండాలి ఇందులో నుంచి బయటపడడానికి. పాపం అలా అని చెప్తే వాళ్ళు అనుకుంటే వదిలేసుకోవచ్చు. ఆ అనుకోవడం అనేది వచ్చి, భగవంతుడా నన్ను ఇందులో నుంచి బయటపెట్టు, ఇంకేదో కూలీ నాలి చేసుకున్నా పర్వాలేదు, నేను ఇది చెయ్యాలనుకోవట్లేదు అని మనస్ఫూర్తిగా ఎప్పుడైతే ఆలోచన వస్తుందో ఆటోమేటిక్ గా వితౌట్ ఎ క్వశ్చన్ దారి ముందర కనపడుతుంది. ఆ వృత్తి నుంచి బయటకు వచ్చేస్తారు. అందులో అసలు అనుమానమే లేదు. మనం మనస్ఫూర్తిగా అనుకోవాలి, నేను చెయ్యలేను, నేను చెయ్యను. ఇప్పుడు వైజాగ్ లో చాలా మంది చేపల వాళ్ళు ఆ వృత్తిని మానేశారట. అవును, జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వృత్తి మానేశారు. వాళ్ళకి ఏవో ఉపాధులు దొరికాయి. అవును, ఉద్యోగాలు అవి ఏవో అవన్నీ చేసుకుంటున్నారు. ఇంకా చేపల వృత్తి చూడండి మరి ఎలా జరిగింది అది దాని అంతట అదే అంతే. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత దాని అంతట అదే దారి చూపే. ఇప్పుడు మనకు భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని కర్మదగ్ధానం, కర్మ నుంచి బయటపడడానికి ఉన్న ఒకే ఒక మార్గం జ్ఞానం, దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకోవడము. ఇప్పుడు ఈ జన్మలో నేను ఇబ్బంది పడుతున్నాను అంటే ఏదో జన్మలో ఇలాంటి ఇబ్బంది వేరే వాళ్ళకి పెట్టాను నేను అని మనస్ఫూర్తిగా తెలుసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళ క్షమాపణ చెప్పామనుకో, దాని నుంచి బయటపడతాం. అది తెలిసిపోతుంది, ఒక బరువు తీరిపోయినట్టుగా ఉంటది అనమాట మన మనసులో. అది మెడిటేషన్ లో మనం చేయొచ్చు. మనం కోడలు లేనప్పుడు నేను ఆమ్లెట్లు వేయాల్సి వచ్చింది మా వాడికి. క్షమాపణలు చెప్పుకున్నాను పసి జాతికి. అంతే మరి. సమయాలు వచ్చాయి, నేను క్షమాపణలు కోరుకుంటున్నానని క్షమాపణలు చెప్పుకుంటూ ఆమ్లెట్ వేసాను. మరి వీడిని బాధ పెట్టకూడదు కదా ముందు నుంచి. మరి అలా ఎంతవరకు రైటో తెలియదు నాకు. ఇంకా అది అంటే మనకు తప్పనిసరి అయి మనము చెయ్యలేంది, చెయ్యకూడంది, చెయ్యాలనుకుంది, చేయాల్సి వచ్చేది ఉంటుందమ్మా. అది దానికి మనం పరీక్షగానే తీసుకోవాలి. కానీ వెరీ సింపుల్ సొల్యూషన్, సింపుల్ ఫార్ములా ఏంటంటే నేను చెయ్యట్లేదు, చేయిస్తున్నది తని. అది ఎప్పుడైతే బలంగా విత్తనం నాటుతామో మెల్లమెల్లగా ఏంటంటే మనకు ఒకరు పొగిడినా సరే నేను కాదు అతనే చేయిస్తున్నాడు, నన్ను పొగడతలు తీసుకోమంటున్నాడు. ఇప్పుడు ఒక మైకు ముందర నిల్చొని ఇప్పుడు నేను క్లాస్ బాగా చెప్తున్నాను అంటారు, లేదా నేను చెప్పేది ఏదో నచ్చిందనో ఇంకొకటనో మీరు చెప్తారు. నా కంప్యూటర్ని మీరు ఎవ్వరూ మెచ్చుకోరు. మీ కంప్యూటర్ వల్ల మాకు ఇది వినపడుతుంది, కంప్యూటర్ ఎంత బాగా చెప్తుంది, కంప్యూటర్లో మైక్ ఎంత మంచిగా పనిచేస్తుంది, ఇలా మాట్లాడడం కదా మనం. కానీ నా మాట మీకు చేరవేస్తున్నది ఎవరు? కంప్యూటర్లోని మైక్ ఆర్ సెల్ ఫోన్ లోని మైక్. అలాగే నేను అనేది ఆ పరమాత్మ అనుకుంటే ఈ కంప్యూటర్ అనేది మనం అవుతాం అన్నమాట. మనం ఒక పరికరం మాత్రమే. ఆయనను మనం ఎంచుకున్నాడు, మనకు ఆ అదృష్టం ఇచ్చాడు. మీరందరూ పొగడతలు ఏవైతే నాకు చెబుతారో అవన్నీ నేను పొందే అదృష్టాన్ని ఆయన నాకు ఇచ్చాడు, నన్ను ఎంచుకున్నాడు ఈ క్లాస్ కి. ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఫస్ట్ కృతజ్ఞతా భావం వస్తుంది. కృతజ్ఞతా భావం అంటే ఇంకంతే, కోట్ల లాటరీ తగిలినట్టే ఆ భావం మనలో కలిగింది అంటే. బ్లెస్సింగ్స్ ని ఎంతో బాగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట కృతజ్ఞతా భావం.
ఎవరి మీద కోపం రాదు, చిరాకు పడదు. మనకొచ్చిన కష్టానికి సొల్యూషన్ దొరికినా దొరక్కపోయినా ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది అనమాట. క్షమాభావం కూడా అంతే క్షమాభావం కూడా అంతే. అవును. స్వప్న గారు, మీకు ఆన్సర్ దొరికిందండి? యా అండి. ఓకే. అదే దీన్ని అదే అర్థం చేసుకోవడం అనేది అర్థమైంది నాకైతే. అర్థం చేసుకోవడం అంతే. అది మనకి ఈ జన్మలో అయితేనేమో తెలుస్తుంది. సరే, నేను అప్పుడు వీళ్ళని ఇలా కష్టపెట్టాను, మనకు మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు తెలిసిపోతుంది. అరే, ఈ ప్రాపర్ నేను చేశాను కదా అని చెప్పేసి. కానీ పూర్వ జన్మలలో ఉంటే ఎలా తెలుస్తుందండి? మనకు అంత జ్ఞానం అయితే లేదు కదా, ఆ ఎనర్జీ లేదు. కాబట్టి వీళ్ళు వాళ్ళు అని కాకుండా ఏ ఆత్మస్వరూపాలనైతే నేను తెలిసి కానీ తెలియక కానీ ఏ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ ఇబ్బంది పెట్టానో, బాధ పెట్టానో వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఆ కర్మ నుంచి వాళ్ళని రిలీజ్ చేయాలి అని కోరుకుంటున్నా, నన్ను నేను రిలీజ్ చేసుకుంటున్నా. ఇది పూర్తి సర్కిల్ అంటే మీకు ఇదనమాట. ఒక వాక్యాన్ని మీరు సెంటెన్స్ ఫ్రేజ్ చేసుకోవాలి అంటే ఇలా చేసుకోవచ్చు. అది పదే మీకు ఎనర్జీ చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఫ్యూ టైమ్స్ కి మీకు దానికి సంబంధించిన దాని నుంచి రిలీవ్ అయిపోతారు. అయిపోయేదాకా అనుకోవచ్చు అండి, వందల వేల సార్లు అనుకున్నా తప్పులేదు. ఎవ్రీడే ఒక శ్లోకం లాగా చదువుకోండి, చాలా మంచిది అనమాట. సో కర్మ ప్రకారం చూసినా, కర్మ సిద్ధాంతం ప్రకారం చూసినా, జ్ఞానం తెలిసిన వెంటనే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని కృష్ణ భగవద్గీతలో చెప్పాడు. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడు? మళ్ళీ మీరు ఆ బాధను పునరనుభవిస్తూ గుర్తుకు తెచ్చుకొని దాని నుంచి బయటపడతారు. ఎందుకు అంటే ఆ జ్ఞానం ఏర్పడుతుంది అక్కడ మీకు. సో బేసికల్లీ కర్మ సిద్ధాంతమైనా ఇప్పుడు డాక్టర్ చెప్పిన సిద్ధాంతమైనా రెండు ఒకటి, పదాలు మాత్రమే వేరు. ఒక వాటర్ ని గ్లాస్ లో ఒకరు తాగుతారు, కప్పులో ఒకరు తాగుతారు, జగ్గులో ఇంకొకరు తాగుతారు, డిస్పోజబుల్ కప్ లో ఒకరు తాగుతారు. ఎందులో తీసుకున్నా వాటర్ ఈజ్ వాటర్. అది చేసే పని ఏదైతే ఉందో అదే చేస్తుంది. అలాగే ఇక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం తీసుకున్నా, సైన్స్ లో డాక్టర్ చూసిన ప్రకారం మనకి ఏదైతే చెప్తున్నారో అనాలిసిస్ ప్రకారం చూసుకున్నా, ఎలా చూసుకున్నా కూడా అక్కడ మనకు తెలుస్తున్నది ఒకటి సింపుల్ సెంటెన్స్, కర్మ జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. ప్రతి శ్లోకానికి ఎంతో ఇన్ డెప్త్, ఒక సముద్రపు లోతు ఎంతగా ఉంటుందో అంత మీనింగ్ ఉంటుందండి. మన పురాణాలు వాటి గురించి చెప్పే అంత మనకు లేదు, కానీ హెడ్స్ ఆఫ్ అన్నమాట. గత జన్మల అధ్యయనం చేస్తున్నప్పటికీ నా ప్రశ్నల్లో నేను ఈ అవమానాలు ఏర్పడే క్రమం ఎలాంటిదో, నిరంతరంగా శారీరక మానసిక అపభ్రంశాలు ఎలా ఏర్పడతాయో, దరిద్రము, ఆకలి, రోగాలు, ప్రతిబంధకాలు, నిత్యపు వేధింపులు, పక్షపాతాలు, వరుసగా ఏర్పడే అపజయాలు ఓ వ్యక్తిత్వాన్ని ఎలా దుర్గతి పట్టించి నాశనం చేసేస్తూ ఉంటాయో నిశితంగా పరీక్షించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేశాను. అన్ని విడివిడిగా చెప్తున్నారు ఈయన. ఎందుకంటే ఇది అది అని లేకుండా ప్రపంచంలో మనము బాధ అని చెప్పబడుతున్నది ఏదైనా కూడా అన్నట్టు మీనింగ్ అన్నమాట. ప్రతి దగ్గర ఇన్ని కామాస్ పెట్టి చెబుతూ ఉన్నారు. హీస్ వెరీ క్లియర్ ఇన్ డీటెయిల్స్ అన్నమాట. సో అవి ఏవైనా కూడా నేను నిశితంగా పరీక్షించి తెలుసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నాను అని చెప్తున్నారు. మానవుడి మస్తిష్కం మీద ఒక మహాబలీయమైన ముద్రను వేసే విషాద సంఘటనల మీద, మృత్యు అనుభవం, మానభంగ అనుభవం, సర్వనాశన అనుభవం వంటి జీవిత అనుభవాల మీద ఓ ప్రత్యేక దృష్టి పెట్టాను. అందులో కొన్నింటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏంటంటే ఒకటి డెత్ రిలేటెడ్, ఇంకొకటి మానభంగం రిలేటెడ్, ఇంకొకటి మొత్తం సర్వనాశనం అంటాం కదా. కొందరు విషయాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు నిన్ననే నిన్ననే విన్నాను నేను. అందులో ఏంటి అంటే అది భూకంపం వచ్చిందంట. భూకంపం వచ్చేసి ఆయన 40 అంతస్తుల బిల్డింగ్ కు ఓనర్ అంట ఏదో దేశంలో. ఆ భూకంపం వచ్చేసి 40 అంతస్తులు కూలిపోయింది. బికారైపోయాడు ఒక్క నిమిషంలో. కూలిపోయిన మరుక్షణం బికారినే కదా, మొత్తం అదే ఆయన ఆదాయం అనుకుంటే. 40 అంతస్తుల ఓనర్ గా ఉన్నప్పుడు కోట్లు ఉండి ఉంటాయి. అందులో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది బికారైపోతాడు కదా. అలా అంటే అది దాన్ని ఏమని చెప్పొచ్చు, సర్వనాశనం అని చెప్పొచ్చు. అందులో ప్రాణ నష్టము జరిగి ఉండొచ్చు ఆయనకి.
ఆస్తి నష్టము జరిగింది. మానసికంగా తను ఎంతో వెదకు గురై ఉంటాడు. ఫైనాన్షియల్ గా చాలా ఇదైపోయి ఉంటాడు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పారనమాట. అది ఇండియాకు రిలేటెడ్. ఎక్కడో వరదలు వచ్చినప్పుడు 40 ఎకరాల ఆసామి పూర్తిగా అన్ని కొట్టుకుపోయి ఆయన కూడా బికరైపోయాడు. ఇంకా మన దగ్గర జనరల్ గా మనము మనిషి పుట్టినప్పుడు తినడానికి కాస్త కూస్తో సంపాదన కావాలి. ఎప్పుడైతే ఆ సంపాదన అనేది జీరో అయిపోతుందో మొత్తం ఊడ్చిపెట్టుకుపోయినట్లుగా అయిపోతుంది. జరగదు, ఇల్లు జరగదు. సో మనిషి అన్ని రకాలుగా కృంగిపోతాడనమాట. సో అలాంటి సర్వనాశన అనుభవాల వంటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాను. అసలు ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఇదనమాట ప్రత్యేక దృష్టి అంటే. ఈ పద్ధతి ఒక మనిషి బాల్య జీవితాన్ని పునరన్వేషించే సాంప్రదాయిక పద్ధతిని పోలి ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో అధ్యయనం చేయబడుతున్న కాల సమయము 10-15 ఏళ్లకు మాత్రమే పరిమితమై ఉండకుండా ఎన్నో వేల సంవత్సరాల జీవిత అనుభవాలకు సంబంధించినవై ఉంటుంది. అదే కదా మరి. ఇప్పుడు 2000 సంవత్సరమో 1970 ఎప్పుడో కదా డాక్టర్ గారు పుట్టింది. 1950 తర్వాత, ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు. సో కానీ మన క్యాథరిన్ ఏంటి 1500 సంవత్సరంలోని కూడా చెప్పింది కొన్ని జీవిత అనుభవాలు. సో ఈయన ఏమంటున్నారంటే వీటన్నింటి గురించి తెలుసుకోవాలి అంటే ఒక 10-15 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాలే పట్టొచ్చు. అన్ని జన్మల సారం తీసుకుని అందులో నుంచి ఏంటి అనేది కనిపెట్టాలి. కాబట్టి నా ప్రశ్నలు సాంప్రదాయిక అధ్యయనం పద్ధతిలో సంధించబడే ప్రశ్నలలాగా సంకుచితమై ఉండకుండా, అంటే సంకుచితమై ఉండంటే లిమిట్స్ పెట్టుకోవడం, బౌండరీస్ పెట్టుకోవడం. ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలా ఉండకూడదు, ఇందులో నుంచి లేదు ఇంతే దీని ఆన్సర్, ఇది కాకపోతే నేను ఒప్పుకోను, ఇలా కాకుండా సంకుచితత్వం, క్లోజ్డ్ మైండ్నెస్ అన్నమాట అది. అలా కాకుండా మహాసూటిగానే మరింత నిశితంగానే ఉంటాయి. వాస్తవం అనేది చాలా ఖచ్చితంగా ఉంటుంది. యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఏ వాస్తవమైనా యాక్సెప్ట్ చేసినా దాన్ని పాటించడం, ఇంప్లిమెంట్ చేయడము అంటే చాలా గ్రేట్ అన్నమాట. మనకు జీర్ణించుకుపోయిన పద్ధతులు రకరకాల రీజన్స్ వల్ల. వన్ సెకండ్ మాస్టర్స్. అవునమ్మా, నాకు అది ఒక ఫోన్ వచ్చింది అందుకని. అయిపోయింది. అయితే ఇవన్నీ కూడా సాంప్రదాయిక అధ్యయనం పద్ధతిలో సంధించబడే ప్రశ్నల లాగా సంకుచితమై ఉండకుండా సూటిగా నిశితంగా ఉంటుంది. ఎస్, ఎప్పుడైనా వాస్తవం అనేది సూటిగా నిశితంగానే ఉంటుంది. అలాగే తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు ఈయన. వాటికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఆ ఆన్సర్స్ అన్ని కూడా. కానీ ఈ అసాంప్రదాయకం అంటే నాన్ సాంప్రదాయం, అసాంప్రదాయకమైన ప్రస్తుతం నేను చేస్తున్న ఈ పద్ధతే ఎంతో ప్రణాళికాబద్ధంగా నిస్సంశయాత్మకంగా ఉంటుంది. క్యాథరిన్ కి ఆ తరువాత మరెందరికో ఈ పద్ధతిలో నిర్వహించిన అధ్యయన పరీక్షలు అత్యంత విజయమైన ఫలితాలనే చేకూర్చాయి అతి శీఘ్రంగా. ఇప్పుడు ఈమెకి చేస్తున్న పద్ధతి ఏదైతే ఉందో ఆయన సైన్స్ ప్రకారం చేయడం మొదలు పెట్టాడు. చేసిన తర్వాత విషయాలు ఏవైతే తెలుస్తున్నాయో దట్ ఈస్ బియాండ్ సైన్స్. కానీ అత్యంత శీఘ్రంగానే ఓన్లీ క్యాథరిన్కే కాదు, తర్వాత చేసిన అధ్యయనాలు, తర్వాత చేసిన ట్రీట్మెంట్స్ ఎవరికైతే చేశాడో పేషెంట్స్ కి, వాళ్ళందరి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయంట ఆయనకి. అయినా ఏ కారణాలైనా ఉన్నాయా క్యాథరిన్ లో ఉన్న గత జన్మల స్మృతులను వివరించేందుకు? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా తన గత జన్మల గురించి వివరించేందుకు? ఆ సమాచారం అంతా ఆమె జన్యువుల్లోనే ఉండి ఉంటుందా? ఓకే, డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏమైనా నాకు అర్థమవుతుందా? మళ్ళీ ఇది డాక్టర్ కదా, ఎంతసేపు అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది బ్రెయిన్. డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఏమైనా నాకు అర్థమవుతా? వైజ్ఞానికంగా అలా ఉండే అవకాశం అత్యంత మృగ్యమే అంటే కష్టం. సైన్స్ ప్రకారంగా నేను ఏమైనా కనిపెట్టగలనా డిఎన్ఏ టెస్ట్ చేసి? కష్టం కదా చాలా అని మళ్ళీ అనుకుంటున్నాడు. జన్యు స్మృతి ఉండాలంటే జన్మలు ఉండి తీరాలి.
ఒప్పుకున్నాడు. క్రిస్టియన్ మతం ప్రకారం, యాక్చువల్గా హిందూ కాకుండా మిగతా కొన్ని అంటే బౌద్ధ మతం అలాంటివి ఏంటో నాకు తెలియదు, కానీ మిగతా మతస్థులు చాలా మంది పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మరు. క్రిస్టియన్స్ అస్సలే నమ్మరు. ఈయన ఏమంటున్నాడంటే, డిఎన్ఏని పరిశీలించి నేను చెప్పాలి అనుకుంటే సైన్స్ ప్రకారము, డిఎన్ఏ అంటే జన్యువుని గురించి జన్యువు పరిశోధన చేయాలంటే జన్మలు ఉండి తీరాలి అంటున్నాడు. చూడండి ఎలా ముడిపెట్టేసుకున్నాడు. ఓ జన్మ క్రమం కొనసాగి తీరాలి, జన్యు ప్రజ్ఞ నిక్షిప్తం అవ్వాలి అంటే, ఆ జన్యువులో పోగుపడాలి ఎవ్రీథింగ్ అంటే దానికి ఒక జన్మ క్రమం అంటూ ఉండాలి. అప్పుడే పరిశీలించగలం. లేకపోతే ఇప్పుడు క్యాథరిన్కి 27-28 సంవత్సరాలు ఎంతో ఉన్నాయి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆమె లైఫ్ లో తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఏమైనా పరిశోధన ముందుకు సాగిందా అప్పుడు ఫస్ట్ లో? ఆయన వావ్ నేను కనిపెట్టాను అనుకుంటున్నాడు, మళ్ళీ ఆ ప్రాబ్లం నుంచి ఆమె బయటికి రావట్లేదు. ఫస్ట్ లో జరిగింది మనకు స్విమ్మింగ్ పూల్ ఫస్ట్ వాటర్ ఒక ఇన్సిడెంట్ తెలిసినప్పుడు, ఓహో చిన్నప్పుడు 3 ఏళ్ళప్పుడు 5 ఏళ్ళప్పుడు ఎవరో తోసేశారు, సడన్ గా పడిపోయింది కాబట్టి అమ్మాయికి భయం వేసింది, ఇప్పుడు ఆ అనుభవం అయిపోయింది బయటకు వచ్చేస్తుంది అనుకున్నాడు. ఆయన ట్రీట్మెంట్ ప్రకారం జరగలేదు అది. ఆ తర్వాత ఇది ఎన్నో జన్మల దగ్గర నుంచి జరుగుతోంది అని చెప్పేసి కొన్ని జన్మలు ఆమె అంతమైనప్పుడు మనం చూసాము. వాటర్ రిలేటెడ్ దాంట్లో కూడా ఉన్నాయి ఆమె. వాటర్ దగ్గరనే చాలా జన్మల్లో వాటర్ ఉన్న దగ్గరనే ఆమె నివాసం ఉండేది. సో జన్యు పరిశోధన నేను మొదలు పెట్టాలన్నా జన్మల క్రమం నాకు తెలియాలి అంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మి తీరాలి. క్యాథరిన్ ఎన్నో మార్లు ఎక్కడెక్కడో ఈ భూమి మీదంతా జన్మల్ని పొందింది. ఓ జన్మల్లో ఆమె తిన పిల్లలతో సహా వరదలో మునిగిపోయింది. ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఎక్కువగా వాటర్ రిలేటెడ్ ఉన్నాయి ఆమెకని. కొన్ని జన్మల్లో ఆమెకు సంతానమే లేదు, యవనంలో మరణించింది. ఒక జన్మలో యవనంలో మరణించింది. ఆమె జన్యుక్రమం అలా అంతటితో అక్కడితో ఆగిపోయింది, ప్రసారం కాలేదు. మృత్యువు తర్వాత పునర్జన్మకు పూర్వం కూడా ఆమె ఆధ్యాత్మిక జీవితం ఉంటోంది. మృత్యువు తర్వాత పునర్జన్మకు పూర్వం కూడా ఆమె ఆధ్యాత్మిక అంటే కాంతిలోకంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న జన్మలు ఉన్నాయి కదా, జన్మకు మధ్యలో అది చెప్తున్నారు. అలా ఆధ్యాత్మిక జీవితం కూడా ఉంటోంది కదా, అక్కడ ఆమెకు అసలు ఉనికే లేదు కదా. మనిషి ఉండకపోతే జన్యు ప్రజ్ఞ ఎలా కొనసాగుతుంది? మనం ఇప్పుడే చెప్పుకున్నాము, శరీరం ఉండదు. కాంతిలోకాలలో కాంతిగా మాత్రమే ఉంటారు వాళ్ళు, ఏ బాడీ ఉండదు వాళ్ళకి. సో మరి అలాంటప్పుడు జన్యువులు ఎక్కడి నుంచి వస్తాయి? శరీరం ఉంటే ఆ శరీరం నుంచి నేను జన్యువు తీసుకోవచ్చు. మరి జన్యువు ఎలా ఉంటుంది? ఇవన్నీ క్వశ్చన్స్ ఆయనకి. అయినా ఆ స్మృతులన్నీ ఆమెలో కొనసాగాయి. అంటే ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు మధ్యలో గ్యాప్ ఉన్నా కూడా ఇవన్నీ కొనసాగాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు అంటే కంటిన్యూస్ గా ఉన్నప్పుడు నేను ఆ జన్యువును పట్టుకొని నేను పరిశోధన చేయడానికి ఉంటుంది. కంటిన్యూటీ లేదే, కాంతిలోకాలలో ఆగిపోయింది, అక్కడ ఏ శరీరం లేదు. మరి అంతకుముందు జన్మలలో తీసుకున్న అనుభవాలు ఏమైపోతాయి ఆ కాంతిలోకంలో ఉన్నప్పుడు? ఆ మధ్యలో బ్రేక్ అయిపోతాయా, కంప్లీట్ డిజాల్వ్ అయిపోతాయా, అంటే మొత్తం పూర్తిగా పోతాయా? పోతే మరి నెక్స్ట్ జన్మలో మళ్ళీ కర్మ ఏంటి? అంతే కదా. నెక్స్ట్ జన్మలో ఆమె యొక్క జీవితం ఎలా ఉంటుంది? కర్మ సిద్ధాంతం ప్రకారం సింపుల్, మనకు తెలుసు. మన పాపాలన్నీ ఇబ్బందులుగా వస్తాయి, మన పుణ్యాలన్నీ సుఖాలుగా వస్తాయి. మనకి సింపుల్ లాజిక్ మనకు తెలిసింది. మరి కాంతిలోకంలో ఆగిపోయినప్పుడు బాడీ శరీరం లేదు కాబట్టి ఏమైపోయాయి ఇవన్నీ? మరి ఎక్కడికి పోయాయి? ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఆయనకి, బ్యూటిఫుల్ క్వశ్చన్స్. మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈయన డాక్టర్ త్రూ ఈ బుక్ రాయడం అనేది మెయిన్ అడ్వాంటేజ్. ఒక గొప్ప శాస్త్రవేత్త అంటే బోత్ ఆధ్యాత్మికంగా ఫిజికల్ సైన్స్ ప్రకారం రెండింటి ప్రకారం ఆయనలో ప్రశ్నలు ఉద్భవించి ఆయన త్రూ మనకు ఆన్సర్స్ ఇవ్వబడుతున్నాయి అన్నమాట. జన్యు వివరణతో దీన్ని వివరించేందుకు కుదరదు, డిక్లేర్ చేసేసాడు, కుదరదు. మరి ఏ విధంగానో అందులోంచి జ్ఞానాన్ని చేదుకోవడం అంటే బావిలో నీళ్లు చేదినట్టుగా, మరి ఏ విధంగానో అందులోంచి జ్ఞానాన్ని చేదుకోవడానికి వీలున్న ప్రజ్ఞ ఊట బావిగా కార్ల్ జంగ్, ఆయన ఒక బుక్ రాసిన అతను, మనకు ఒక దగ్గర పేరు ఇచ్చారు అయింది. కార్ల్ జంగ్ అభివర్ణించిన సర్వుల సామూహిక అచేతన ప్రజ్ఞామూలం సంగతి ఏంటి అంటే గ్రూప్ ఎనర్జీస్, సామూహిక చేతన అంటే కాన్షియస్నెస్, గ్రూప్ కాన్షియస్నెస్. వాటి యొక్క ప్రజ్ఞా మూలం సంగతి ఏంటి? అసలు ఆ గ్రూప్ కాన్షియస్ ఏంటది? దాని మూలం ఏంటి? నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన అందులో వివరించాడే కార్ల్ జంగ్ అనే అతను.
ఎన్నో విభిన్నమైన సంస్కృతుల సారస్వతంలో ఎంతో సరిపోలుతున్న సాంకేతిక చిహ్నాలు ఎన్నో కనిపిస్తున్నాయి, స్వప్నాల్లో సైతం. అంటే వివిధమైన సంస్కృతులున్నాయి మన ప్రపంచంలో, సాంప్రదాయాలు ఉన్నాయి, అందులో ఎన్నో సంకేతాలు కూడా మనకున్నాయి. సాంకేతిక చిహ్నాలు అన్నారు. ఎన్నో సిగ్నల్స్ కనపడుతూ ఉన్నాయి, స్వప్నాల్లో కూడా కనపడుతున్నాయి, నిద్రలో కూడా కనపడుతున్నాయి మనకు. కార్ల్ జంగ్ అభిప్రాయం ప్రకారం ఈ ప్రజ్ఞను ఏ మనిషి స్వప్రయత్నంతో సంపాదించుకోలేడు, కానీ వారసత్వంగా పొందుతూనే ఉంటాడు. ఏ విధంగానో నాకు తెలియదు. చెప్తున్నాడు ఇవన్నీ వస్తాయి, వారసత్వంగా ఇవన్నీ వస్తాయి, ఏ మత ప్రకారం చూసుకున్నా, ఏ సంస్కృతి ప్రకారం చూసుకున్నా. కానీ నాకు అర్థం చేయించడానికి రావట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నారు. తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఏ విధంగా అన్నారు కదా, ఆ విధం ఏంటో ఇప్పుడు ఆయన మనకు తెలుసుకొని మనకు చెప్పాలి. మనకు తెలుసు, ఆల్రెడీ మొత్తం తెలుసు. ఈయన సైన్స్ ప్రకారం వెళ్తూ ఒక్కటొక్కటిగా క్లియర్ గా అరటిపండు ఒలిచిపెట్టినట్టుగా ఒలిచిపెడుతున్నారు మనకి. ఈ జ్ఞానం ఏ విధంగానూ నిక్షిప్తమై ఉంటుంది, ఒక మానవుడి మస్తిష్క నిర్మాణంలోనే, చారిత్రక సాంప్రదాయం మీద ఆధారపడకుండా. హిస్టారికల్ నాలెడ్జ్ కాదు, ఎక్కడో ఆ మస్తిష్కంలో ఎక్కడో నిక్షిప్తమైపోయినది. మనకు తెలిసిన జ్ఞానం ప్రకారం అంటే ఎక్కడ అంటే, మనము పూర్ణాత్మ నుంచి అంశాత్మలుగా విడిపోయి వస్తాము, జన్మ తీసుకుంటాము. ఒక్కసారి పూర్ణాత్మ ఒక్కరే, ఈ సర్వాంతర్యామి ఒక్కడే ఉంటాడు, ఆమె లేదా ఆయన ఒక్కరే, అది పూర్ణాత్మ. ఆ పూర్ణాత్మ నుంచి విడివిడి భాగాలుగా అంశాత్మలు. సింపుల్ గా చెప్పాలంటే తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు, వాళ్ళ పిల్లలు 4 ఉంటారు. ఆ 4కి తల్లిదండ్రుల జీన్స్ ఉంటాయి కదండి. మనం తల్లి తండ్రిని పూర్ణాత్మగా అని అనుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 4 అంశాత్మలు, వీళ్ళ యొక్క అంశతో వచ్చారు కాబట్టి అంశాత్మలు. అలాగే ఆ సర్వాంతర్యామి పూర్ణాత్మ అనుకుంటే ఆయన నుంచి విడిబడి వచ్చిన వాళ్ళమే మనందరము. మనము ఆ కర్మచక్రంలో కొట్టుకుపోయి కానీ, లేదా జ్ఞానాన్ని నేర్చుకోవాలి అన్న పద్ధతిలో కానీ ఒక్కొక్క జన్మ తీసుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకుంటూ, బాల్య దశ నుంచి మనకు ఇదేంటది స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్ లో కూడా ఉంటుంది ఆ దశలన్నీ కూడా సేమ్. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధ దశ, ప్రౌఢ దశ, ఇలా 7 రకాల దశలు ఉంటాయన్నమాట. స్పిరిచువల్ టాబ్లెట్స్ చదివిన వాళ్ళకు ఒక బుక్ లో ఉంటుంది ఇది. సో అలాగే అంశాత్మ అనేది ఫస్ట్ పూర్ణాత్మ నుంచి విడిపోయినప్పుడు అది బాల్య దశలో ఉంటుంది. ఆ బాల్య దశలో నుంచి నెక్స్ట్ ఆ యవ్వన దశలో నెక్స్ట్ దశ ఏదైతే ఉందో నేర్చుకోవడానికి మధ్యలో కొన్ని వేల జన్మలు తీసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ దశ నుంచి 3 దశలోకి వెళ్ళాలంటే మళ్ళీ కొన్ని వందల వేల జన్మలు తీసుకోవచ్చు, 10లలో కూడా తీసుకోవచ్చు, మనం ఎంత ఫాస్ట్ గా నేర్చుకోవాలనుకుంటున్న దాన్ని బట్టి అనమాట. సో ఎక్కడ ఎన్ని జన్మలు తీసుకున్నా మన మూలం అనేది పూర్ణాత్మ, అక్కడి నుంచి వచ్చాము. కాబట్టి మధ్యలో జన్మకు బ్రేక్ ఉన్నా కూడా ఆ బ్రేక్ మనకు వర్తించదు, ఆత్మకు వర్తించదు. అది మనకు తెలిసింది ఆల్రెడీ, మనకు తెలుసు అది. సో అది ఈయనకు తెలియాలి. ఇప్పుడు ఈ గ్యాప్ లో కాంతి శరీరంగా ఉన్నప్పుడు శరీరం లేదు కదా, జన్యువు ఉండదు కదా, మరి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను? పూర్వజన్మలలోవి నెక్స్ట్ జన్మలలోకి క్యారీ అవ్వబడతాయనేది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలను? కానీ ఏదో ఉంది అని అంటున్నాడు కదా. ఏముంది అంటే, ఆత్మ మధ్యలో ఎన్నిసార్లు విరామం తీసుకున్నా కూడా మళ్ళీ పూర్ణాత్మని చేరుకునేంత వరకు, లేదా పూర్ణాత్మగా అయిపోయేంత వరకు, మీరు ఏ టర్మినాలజీనైనా వాడుకోవచ్చు. మన జనరల్ గా మన ఆధ్యాత్మికతలో మనం ఏం చెప్తామంటే, ఆ కృష్ణునిలో, రామునిలో, దేవునిలో ఐక్యమైపోతాము అని చెప్తాము. అది పూర్ణాత్మని చేరడం. మెడిటేషన్ లో నేను ఎక్కువగా విన్న వర్డ్ ఏంటంటే పూర్ణాత్మగా అయిపోవడం. రెండు సేమే. అందులో చేరిపోయిన తర్వాత మీరు ఆయన అయిపోతారు కదా, అదే పూర్ణాత్మ. సో అది అయిపోయేంత వరకు ఆ కంటిన్యూటీ ఉంటుంది, ఎక్కడ బ్రేక్ అవ్వదు. మీరు ఒక జన్మకి ఇంకో జన్మకు మధ్యలో 1,00,000 సంవత్సరాలు బ్రేక్ ఇవ్వండి, ఏమీ బ్రేక్ అవ్వదు, అది అలాగే ఉండిపోతుంది అనమాట. బికాస్ ఆత్మ నాశనం లేనిది. మనకు భగవద్గీతలో బేసిక్ శ్లోకం నాశనం లేనిది. దానికి ఇంత పెద్ద బుక్ మనకు నేర్చుకోవడానికి ఇక్కడ. సో నిర్మాణం చారిత్రక సాంప్రదాయకం మీద ఆధారపడకుండా, అంటే ఈ సో కాల్డ్ ఈ సైన్స్ ప్రిన్సిపల్స్, ఈ హిస్టరీ ప్రిన్సిపల్స్, వీటి మీద ఆధారపడి ఏమి చెప్పలేము. బియాండ్ దట్ ఏదో ఉంది, దాని ద్వారానే చెప్పగలము అంటున్నాడు. ఒక నాగరికత సంస్కృతిలో కొత్తగా తయారయ్యే ఉద్దేశ బింబాలతో
ఆకృతుల బింబాలతో ఇది ప్రవృద్ధమవుతూ ఉంటుంది. క్యాథరిన్ వెల్లడిస్తున్నది మహానిర్ణీతమైన విషయాలను గురించి కాబట్టి ఆ జ్ఞానాన్ని జంగ్ పరిజ్ఞానంతో వివరించేందుకు సాధ్యపడేది కాదని నాకు అర్థమైంది. కార్ల్ జంగ్ బుక్ రాశాడు కదా, ఆయన రాసింది గొప్ప బుక్, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ ఆ ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసుకొని ఈవిడ ఏదైతే చెబుతోందో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేదు, నాకు రాదలా అని చెప్పేసి చెప్తున్నారు. ఆమె ఏ ఉద్దేశ బింబాల గురించి మాట్లాడడం లేదు. అంటే ఇది ఉద్దేశం అది ఉద్దేశం అలా కాదు ఆమె మాట్లాడేది. తనకు తెలుసున్న మనుషుల్ని గురించి, ప్రాంతాల గురించి ఆమె మాట్లాడుతుంది. మీరు గమనించినట్లయితే ప్రతి జన్మలో ఎంత క్లియర్ గా చెప్తుంది, ఇవి ఇనుప కట్టడాలు, ఇవి రాతి కట్టడాలు, ఇవి గోధుమ రంగులో ఉన్నాయి, వీళ్ళ జుట్టు బంగారు వర్ణంలో ఉంది, వీళ్ళు ఈ రకమైన వస్తువులు తీసుకుంటున్నారు. ఎంత క్లియర్ గా చెప్తుంది. ప్రతి పదానికి ఇందులో మీనింగ్ ఉంది మాస్టర్స్, ఆమె వర్ణించడానికి. ఇప్పుడు దాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. తనకు తెలిసిన మనుషుల్ని గురించి, ప్రాంతాల గురించి మాట్లాడింది. తెలియని వాటి గురించి ఆమె చెప్పలేకపోతుంది. ఒకసారి అడిగారు, ఈ లాస్ట్ క్లాస్ లోనే అనుకుంటా, ఆయన ఎవరు నీకు ప్రస్తుతం జన్మలో, ఆయన ఎవరు నీకు తెలుస్తుందా అని అడిగాడు. ఏమో నేను ఇప్పటి వరకు చూడలేదు, నాకు తెలియదు అని చెప్పింది. తెలుసున్న వారి గురించి అయితేనే చెప్పగలుగుతుంది. జంగు ఊహ, కార్ల్ జంగ్ ఊహ అస్పష్టంగానే అనిపిస్తుంది, అంటే క్లియర్ గా లేదు. కార్ల్ జంగ్ చెప్పింది నాకు ఇప్పుడు. ఇది తెలుసుకున్న తర్వాత ఆయనకు అందులో క్లారిటీ పోయింది. ఇది తెలుసుకోకముందు కార్ల్ జంగ్ ఏదైతే రాశారో అదే వేదం ఆయనకి క్లియర్ గా అర్థమైంది అప్పుడు ఆయనకు. ఇప్పుడు క్వశ్చన్స్ వస్తున్నాయి కార్ల్ జంగ్ రాసిన దాంట్లో. ఇక్కడ వింటున్నది ఏదైతే, ఈమె త్రూ వింటున్నది ఏదైతే ఉందో దీనికి దానికి పొత్తు కుదరడం లేదు. అందుకని అస్పష్టంగా ఉంది కార్ల్ జంగ్ రాసింది. 2 జన్మల మధ్యస్థితిని గురించి కూడా ఆలోచించాల్సి ఉంది. కార్ల్ జంగ్ రాయలేకపోయాడు 2 జన్మల మధ్యస్థితి. ఎలా రాస్తాడండి? అది రాయాలి అంటే ఆధ్యాత్మికత, సైన్స్ కాదు ఉండాల్సింది, ఆధ్యాత్మికత. అది రావాలంటే మనిషి లోపలికి వెళ్ళాలి, బయటికి వెళ్ళి బుక్స్ చదవడం కాదు, లోపలికి వెళ్ళి లోపలిది చదవాలి. ఆత్మని టచ్ చేయాలి మనం, ఆత్మతో అనుసంధానం అవ్వాలి. అప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు మన ప్రయాణం మనకు అర్థమవుతుంది అనమాట. ఒక శరీరం తీసుకున్నప్పుడు ఈ శరీరం యొక్క ప్రయాణం ఇప్పుడు ఒక 40 ఏళ్ళు, నాకు ఈ 40 ఏళ్ల నుంచి ఏం జరిగింది అనేది నేను చూచాయగానైనా నాకు గుర్తుండుంటది. బాల్యంలో ఇలా చేశాను, యవ్వనంలో ఇలా చేశాను, ప్రతి అక్షరం డీటెయిల్డ్ గా లేకపోయినా నాకు గుర్తుండి ఉంటది. కానీ ముందరి జన్మది నాకు తెలియదు. బికాస్ నాకున్న స్మృతి, ఆ మెమరీ శరీరానికి సంబంధించింది మాత్రమే. అదే నువ్వు ఆత్మతో అనుసంధానం అవుతే సేమ్ స్మృతి, ఆత్మ యొక్క ప్రయాణాల గురించి మనం అన్ని తెలుసుకోగలం అన్నమాట. సో కార్ల్ జంగ్ అస్పష్టంగా ఉండి 2 జన్మల మధ్యస్థితిని మాత్రం ఏమి చెప్పలేకపోతుంది. ఏదేమైనా సరే పునర్జన్మలు ఉన్నాయన్న విషయం మాత్రం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్పారు, ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్తారో ఈయన. క్యాథరిన్ కి ఉంటున్న జ్ఞానం మహా నిర్దిష్టంగా, మహా వివరంగా ఉండడం మాత్రమే కాకుండా అతీంద్రియ ప్రజ్ఞగా కూడా కనిపిస్తోంది. ఏదో తెలియని ప్రజ్ఞ ఉంది ఆమెలో, ఇంద్రియాలను మించింది. అతీంద్రియ అంటే అత్ ఇంద్రియ, ఆ ఇంద్రియాలతో మనము అర్థం చేసుకోగలిగేది, చూడగలిగేది, వినగలిగేది కాదు, దానికి మించింది, దానికి అతీతంగా ఉన్నది ఏదో ప్రజ్ఞ ఉన్నది ఆమెలో. అలా అనిపిస్తోంది నాకు. పుస్తకాలలో చదివి మరిచిపోయే జ్ఞానం లాగా ఆమె ఉండడం లేదు. అంటే శారీరక స్మృతిలో కాదు, ఆత్మస్థితిలో ఉంది, స్మృతిలో ఉంది. శరీరం అంటే దానికి మర్చిపోయే గుణం ఉంటుంది కదా, అలా లేదా ఆమెది. ఆ జ్ఞానం ఆమెకు తన బాల్యంలో నేర్చుకుని మరుపుతో మనసులో అణిచిపెట్టేసుకుని ఉంటున్నది కాదు. ఎక్కడో నేర్చుకుంది, అది గుర్తుంచుకొని చెబుతుంది, లేదా మర్చిపోతుంది, ఇలాంటిది కానే కాదు అసలు. మరి ఈ మాస్టర్లు వాళ్ళ సందేశాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? క్యాథరినే దాన్ని వెల్లడిస్తుంది, కానీ ఆ జ్ఞానం ఆమెది కాదు. క్యాథరిన్ ద్వారా చెప్పబడుతుంది, క్యాథరిన్ వెల్లడించట్లే, క్యాథరిన్ ద్వారా చెప్పబడుతుంది, వేరే వాళ్ళు చెబుతున్నారు. కానీ మాస్టర్లు ఎవరు అసలు? ఆ జ్ఞానం ఆమె గత జన్మ జ్ఞాపకాల్లో కూడా ప్రతిబింబిస్తోంది. ఈ సందేశాలన్నీ సత్యవాక్కులేనని నాకు తెలుసు, నా స్వానుభవంతో, నా సహజ అంతర్బోధతో. అంటే లోపట ఇన్నర్ వాయిస్ చెబుతోంది ఆయనకి, అంతర్బోధతో, ఇన్నర్ వాయిస్ చెప్పేది. నా సహజ అంతర్బోధతో కూడా నా తండ్రి, నా కొడుకుల ప్రసక్తి రాకముందు కూడా అనేక సంవత్సరాలు నా నిశిత ప్రగాఢ అధ్యయన ప్రజ్ఞే చెబుతోంది. నాలోని అణువణువుకు తెలుస్తోంది ఇవన్నీ నిజాలే, సత్యాలేనని. సో పునర్జన్మ సిద్ధాంతం ఉన్నది,
ఇంద్రియాలతో అర్థం చేసుకోలేనిది ఏమిటో ఆమె ద్వారా చెప్పబడుతోన్నది. ఏదో ఉంది, ఏదో ఉంది. ఏంటది? ఇది మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందామండి. ఏదైనా ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం ఫ్యూ మినిట్స్. నెక్స్ట్ మళ్ళీ వేరే జన్మలోకి వెళ్తున్నట్టుగా అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టుడేస్ మెడిటేషన్, today's book reading session.